Audio Jungle. ఇక్కడ దశ the commitment of BJP for the cause of development and justice to Andhra Pradesh in particular is simply unquestionable. But unfortunately, the mandate earned together by both the parties is allowed to be squandered for political reasons. We are looking at TDP as our partner in the progress of people of Andhra Pradesh. Unfortunately, partisan politics has overtaken, leading to our party leaving to NDA అని పెట్టే పరిస్థితి వచ్చింది దశ. అంటే ఇవన్నీ కూడా గవర్నెన్స్ డెఫిసిట్ని మాట్లాడుతూ ఇవన్నీ కూడా మళ్ళీ ఎక్కడికక్కడ ప్రభుత్వాన్ని తప్పుబట్టే ప్రయత్నం చేశారు తప్ప సమస్య పరిష్కారం చేయడానికి ఏమాత్రం ఆలోచించినట్టు నాకు కనపడలేదు దశ. ఇక్కడ కూడా మేమేదో పార్టిజాన్ యాటిట్యూడ్తో ఇచ్చేసాం, రాష్ట్ర ప్రయోజనాల కోసం నేను ఇంత కష్టపడి మీ దగ్గరికి వచ్చినప్పుడు కానీ మీతో మాట్లాడినప్పుడు కానీ అవన్నీ గుర్తుపెట్టుకోకుండా నేను 4-5 సార్లు 29 సార్లు పోయినప్పుడు కూడా ఉద్దేశం నేను ఒకటే చెప్పాను. నేనేమన్నా మా వాళ్ళకి ఏమన్నా ఎంపీ పదవులు అడిగానా, మినిస్టర్స్ ఇమ్మన్నానా, కార్పొరేషన్ చైర్మన్స్ ఇమ్మన్నామా, లేదంటే గవర్నర్ పోస్టులు అడిగామా, లేకపోతే మాది చిన్న పార్టీ వాళ్ళ పెద్ద పార్టీ అయితే 2 సార్లు మాకు వీలు కాలేదు, మీరు ఎంపీ ఇవ్వండి, రాజ్యసభ సర్దుబాటు చేయమంటే మేమే త్యాగం చేశాం తప్ప ఎప్పుడు కూడా వెనకపోలేదు. ఆ విషయాలన్నీ దృష్టిలో పెట్టుకొని వీళ్ళు పనిచేయకుండా ఈరోజు మొత్తం కూడా ఇంకొక మాట కూడా చూస్తే దశ వీళ్ళు మాట్లాడినప్పుడు ఇక్కడ అన్ఫార్చునేట్లీ పార్టిజాన్ పాలిటిక్స్ హెస్ ఓవర్టేకన్ లీడింగ్ టు యువర్ పార్టీ లీవింగ్ ది ఎన్డీఏ అని మాట్లాడడం. కడాన దశ ఎన్డీఏ డబ్బులు కూడా ఇస్తున్నారు, ఎక్కడ కూడా వాళ్ళ పేరు చెప్పలేదు అనే విధంగా కూడా మాట్లాడారు అధ్యక్ష. అంటే నేను అడుగుతున్నా, ప్రధానమంత్రి గారు కూడా 10 ఏళ్ళు సీఎంగా పనిచేశాడు గుజరాత్లో. ఎప్పుడైనా మన్మోహన్ సింగ్ ఫోటో పెట్టాడండి? గుర్తుపెట్టుకోండి. సోనియా గాంధీ ఫోటో పెట్టాడండి? మళ్ళీ మీరు కోఆపరేటివ్ ఫెడరలిజం మాట్లాడుతున్నారు. మీదొక పార్టీ మాదొక పార్టీ, మిత్రపక్షాలకు కలిసాం, ఇద్దరం కలిసి గవర్నమెంట్లో ఇక్కడ మీరు అక్కడ మేము ఫామ్ చేసుకున్నాం. అంతేగాని మీరు ప్రతి ఒక్కరు మాట్లాడేదంతా మేము డబ్బులు ఇస్తున్నాం, మేము చెప్పినట్టు మీరు చేయాలి అంటే ఎక్కడ ఎవరి డబ్బులు అండి ఇవి? ప్రజల డబ్బులు, ప్రజలు కట్టే ట్యాక్సులు, కోఆపరేటివ్ ఫెడరలిజం, డిఫరెంట్ పొలిటికల్ పార్టీస్. అక్కడ కూడా నేనేదో ఫోటోలు పెట్టలేదని మీరు మాట్లాడడం. నేను అందుకే అడుగుతున్న, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు 10 సంవత్సరాలు 12 సంవత్సరాలు సీఎంగా ఉన్నప్పుడు మన్మోహన్ సింగ్ ఫోటోలు పెట్టాడా అని నేను అడుగుతున్నా. చెప్పే ధైర్యం ఉందని చూపిస్తారని అడుగుతాను నేను. తెలియకపోతే నువ్వేం నేర్చుకోవాలి కదా, ఏది తెలిసేది మహావడం కాదు కదా. ఇక్కడ నేను అడిగేది మీకోసమే కాదు, రాదు కాదు, మీ ద్వారా మీ ప్రెసిడెంట్ అడుగుతాను. నిన్ను అడగడాల నేను మీ ద్వారా మీ ఆల్ ఇండియా ప్రెసిడెంట్ అడుగుతున్నా. ఇప్పుడు అందుకే నేను ఒక మాట చెప్పాను, ఈ లెటర్ అంతా రాశాడు. ఈ లెటర్లో ఎన్ని లొసుగులు ఉన్నాయండి, ఎన్ని తప్పులు ఉన్నాయండి. ఒక ఆల్ ఇండియా పార్టీ ప్రెసిడెంట్ రాయవలసిన విధానం అండి ఇది, వాడవలసిన భాష అండి ఇది. ఒక హుందాతనం ఉంటుంది కదా. తప్పులు దొరలేదానికి కూడా జాగ్రత్త ప్లీజ్, తప్పులు కూడా దొరలకూడదు కదా. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రికి, ఒక పార్టీ అధ్యక్షుడికి మీరు ఒక లెటర్ రాసినప్పుడు, మీరు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మీ ఒక ప్రభుత్వం పెట్టుకున్నప్పుడు మీరు కూడా బైఫర్కేషన్ యాక్ట్లో ఏముంది, హామీలు ఏమిచ్చారు, 4 సంవత్సరాలు మనం ఏం చేశాం, ఎందుకు ప్రజలు అక్కడ ఆందోళన ఉన్నారు, మీరేమనుకున్నారు, ఒకటే అనుకున్నారు. ఆ ఒకటేంటి, ప్రజల్ని మోసం చేయొచ్చని వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు మీకు చెప్పారు, మీరు నమ్మారు. ఇదే మారిగా ఇంత మునుపు చెప్పి ఏమైందో చూశారు. లాస్ట్ టైం కూడా అటు కాంగ్రెస్ పార్టీ పోయింది, ఇటు వీళ్ళు పోయారు. ఇప్పుడు మీ పంచం చేరి ఏమంటున్నారండి? నిన్న కూడా ఇవన్నీ కూడా మాట్లాడి చాలా సంతోషపడేవాడిని. ఎవరైతే ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.